ఇటు మనతో పాటు అభిప్రాయాలను పంచుకోవడానికి అంబర్పేట నుంచి కిరణ్ మాట్లాడుతున్నారు. ఇటు కిరణ్ గారు, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇంటి దగ్గర 6 నెలల కింద ఒక వ్యక్తి వచ్చి గొడవ చేశారు, ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వచ్చి గొడవ చేశారు, అలాగే విజయారెడ్డి పైన దాడి చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ఇది కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారా కిరణ్ గారు? సార్, ప్యూర్లీ ఇది ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతుంది సార్. ఇది నాకు తెలిసి ఇప్పుడు ఈ అమ్మాయి పేరు మీదనే ప్రాపర్టీ ఉందని అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ బ్రదరే కానీ ఇంకోరే కానీ సిస్టర్ పేరు మీద బిజినెస్, సిస్టర్ పేరు మీద లోన్స్ తీయడమే కానీ, సిస్టర్ పేరు మీద ప్రాపర్టీ కొనడం కానీ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మేబీ అదే ఇష్యూలో ఏదో అయింది అనిపిస్తుంది సార్. తన చెల్లి పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఇష్యూ అయిందని మీరు అనుకుంటున్నారు, అంతేనా కిరణ్ గారు? అంటే మేబీ ఇప్పుడు ఏ యాక్టివిటీ చేసినా మనీ దగ్గరనే వస్తుందండి ఇదంతా ఇష్యూస్. ఓకే, ఏ యాక్టివిటీ చేసినా మనీ దగ్గర ఉంటుంది. రిలేషన్షిప్లో ఎట్లే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ బాగుండాలంటే ఇలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయన రియల్ ఎస్టేట్, ఈ పేరు మీద తీసుకొని ప్రాపర్టీ ఫైనాన్స్ తీసుకొని లోన్స్ తీసుకొని ఇది 1 or 2 lakhs ఇష్యూ కాదు కదా ఇది. ఇప్పుడు ఏదున్నా ఒక్కొక్క ప్రాపర్టీ 80 lakhs ప్లస్ 1 crore ప్లస్ అన్ని లక్షల మాటలు, ఇవన్నీ లక్షలు కోట్ల మాటలు. కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్స్ పార్ట్నర్స్, ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయితే ఎలాగో మనం బయటపడవచ్చు. ఇది ఇక్కడ అయ్యింది ఎవరికి? మా బ్రదర్ అండ్ సిస్టర్కి ఏమైంది? ఇది ఏదో లాస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్రాపర్టీలో ఎలా అంటే అయితే ఒకటేసారి పెద్ద దెబ్బ తాకుతుంది. తాకి వీళ్ళు ఇప్పుడు సొంత అన్నయ్య ఏమనగలుగుతుంది, అన్న చెల్లెని ఏమనగలుగుతారు? లాస్ అయిందంటే ఒకటేసారి 1 లక్షల్లో లాస్ అయిందంటే బంధాలు కూడా విడిపోతాయి. అట్లా నాకు తెలిసి అలాంటి ఇష్యూస్ ఏమో చెప్పుకోలేక ఏదో అయ్యింది. ఆ తర్వాత నేను సూసైడ్ చేసుకున్న తర్వాత నా పిల్లలకి ఏమవుతుందని ఆమె అనుకుంది. నా పిల్లల్ని వస్తారు, నా పిల్లలకు బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఇట్ వాజ్ బ్యాడ్ డెసిషన్. రైట్ కిరణ్ గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. మొత్తానికైతే ఇటు డబ్బు ముఖ్య కారణమై ఉండొచ్చు. ఇటు తన పేరు మీద లోన్స్ రావడం కానీ, సిబిల్ స్కోర్ ఉండడం కానీ, తను ఒక ఎంప్లాయీ కాబట్టి ఈజీగా లోన్స్ వస్తాయి కాబట్టి, బయట వాళ్ళైతే పార్ట్నర్స్ అయితే వాళ్ళతోని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళతో ఈ ట్రాన్సాక్షన్స్, ఇటు లావాదేవీలు నడపడం వల్ల దానివల్ల గొడవలు జరిగి ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ నుంచి దూరం వెళ్ళలేని అవకాశం ఉంటుంది కదా అంటూ కిరణ్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మనతో పాటు మరొక కాలర్ ఇటు ఐశ్వర్య గారు ఉన్నారు బెంగళూరు నుంచి. ఇటు ఐశ్వర్య గారు, మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? 6 నెలల కింద ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి దాడి చేయడం, గొడవ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటున్నారు. మరి అది సద్దుమణిగిందా, లేకపోతే ఆ విషయాన్ని ఇంకెవరన్నా లాగి ఇంకా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్, ఇదంతా చూస్తే నాకేమో వాళ్ళు ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ విత్ దట్. ఫైనాన్షియల్ ఇష్యూ కాదంటున్నారు? ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేదు సార్, వాళ్ళకి అసలు అవసరం లేదు కాదు సార్. ఇప్పుడు మా మమ్మీ కూడా దుబాయ్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 22 years అయింది మమ్మీ అక్కడికి వెళ్ళి. సో అప్పుడు ఏమైతుందంటే, మేమంతా వచ్చి అవ్వాళ్ళ ఇంట్లోనే పెరిగింది మేమంతా. అప్పుడు మనకు వచ్చి ఒక 1 year 2 year వచ్చి చాలా బాధపడతాం మేము, మమ్మీ లేదు అనేసి. అయితే మరి మేము థింక్ చేసేటప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ఓకే మా వల్ల మమ్మీ వెళ్ళింది, మా మంచిదానికి మమ్మీ వెళ్ళింది, మా కోసం పని చేసేదానికి అనేసి మాకు ఒక బోల్డ్నెస్ వచ్చేస్తుంది సార్. అప్పుడు అట్లే వీళ్ళు విజయ మేడం ఎవరు ఉన్నారో వీళ్ళకి వచ్చి అట్లానే ఒక మోటివేషన్ కానీ, ఒక స్ట్రాంగ్ లేడీ, ఒక బోల్డ్ లేడీ అనేసి ఇట్ మ్యాటర్స్ దేర్ యాక్చువల్లీ. So here she doesn't have any financial problem, sir. Naaki anta Telugu raadu, so I am going with English, sir. Is it fine, sir? No issues. Yes, continue Aishwarya garu. నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, చెప్పండి. Sir. So here what has happened, sir, ఇప్పుడు మేము when we see with that son, with that boy, I think these these 3 people had been spoken inside the car. అంటే ఆ కార్ లోపల ఏమో ఒకటి జరిగింది. ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదు, ఏ ప్రూఫ్ లేదంటే మోస్ట్లీ షీ వుడ్ హావ్ బీన్ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ సార్. ముందే వీళ్ళు ఇదంతా ప్రిపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చనిపోయినట్టుగా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వద్దు, మళ్ళీ వీళ్ళు వెతకేది వద్దు. బికాస్ షీఈస్ అ సివిల్ ఇంజనీర్, సో షీఈస్ వెరీ వెల్ ఇంటెలిజెంట్ లేడీ షీఈస్. సో షీ నోస్ దట్ ఆఫ్టర్ మై డెత్ వాట్ అండ్ ఆల్ we are gonna face.
ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, మళ్ళీ వీళ్ళంతా ఫ్యామిలీకి వెళ్తారు, మళ్ళీ ఇదంతా వీళ్ళు వెతుకుతారు అనేసి మోస్ట్లీ షీ వుడ్ హావ్ సీన్ మెనీ స్టోరీస్ ఆర్ మెనీ న్యూస్, షీ వుడ్ హావ్ హర్డ్. సో ఫర్ that reason I'm telling that she's really very well planned, because she has already fixed that I need to die and I need to die, and also my kids should not suffer. నేను పోయినమెట్ గా మా పిల్లలు సఫర్ అవ్వకూడదు అనేసి. సో ఐ థింక్ ఇది వచ్చి ఇమ్మీడియట్ తీసుకొని ఉండే ఇది కాదు ఇది. షీఈ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ షీ ఆల్రెడీ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్. అది ఏమంటే షీ మే బి ట్రిగర్డ్ విత్ సంబడి ఎల్స్. ఆఫీస్ లో అందరూ చెప్తా ఉన్నారు షీ వాజ్ అబ్సల్యూట్లీ గుడ్ అండ్ షీ వాజ్ డూయింగ్ హార్డ్ వర్కింగ్ లేడీ అండ్ సో అండ్ ఆన్ అన్ని. బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ దట్ ఇప్పుడు ఎంత మనం బోల్డ్ ఉంటే గానీ మనకు వచ్చి ఒక మనసు అనేది ఒకటి ఉంది సార్. ఆ మనసుని అండర్స్టాండ్ చేయడం, వాళ్ళ హస్బెండ్ కి టైం లేకపోవచ్చు, లేకపోతే మా హస్బెండ్ చెప్తే ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం అనుకుంటాడో, ఇప్పుడు నేనేమంటానో దాన్ని విల్ హీ టేక్ ఆర్ విల్ హీ అండర్స్టాండ్ మై పెయిన్, నా కష్టం వాళ్ళకి తెలుస్తుందా అనేసి ఆయన దానికి లేదేమో, వాళ్ళకి లేదేమో ఆ పాయింట్. మమ్మీకి చెప్తే మమ్మీ ఏమంటది, పిల్ల కోసమైనా నువ్వు బతకాలి, నువ్వు ఇటు చేయాలి అటు చేయాలి అనేసి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. నా పెయిన్ ఎవరు అండర్స్టాండ్ చేయరు, నా కష్టం ఎవరు అండర్స్టాండ్ చేసుకోరు. ఇంకా మనం ఎవరికి చెప్పి ఏ యూజ్ లేదు, మనకొద్దు ఈ లైఫ్ అనేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఉండాలి సార్. సో ఇది వచ్చి వెల్ ప్రిపేర్డ్, షీఈ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ షీఈ్ ఆల్రెడీ ఫిక్స్ దట్ ఐ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ అనేసి నాకు అనిపిస్తా ఉంది సార్. దట్ ఈస్ మై పర్సనల్. అది విడిస్తే తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లము అది ఇది ఏం లేదు సార్, బికాస్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ నోస్ దట్ హౌ షీ హ్యాస్ టు హ్యాండిల్ ద వరల్డ్. ఇక్కడ సడన్ గా సర్టన్ గా ఏమి జరగలేదు. దిస్ ఈస్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్సో సమ్మన్ ఇస్ దేర్ టు ట్రిగర్ హర్. ఎందుకంటే ఆ విజువల్ లో మేము చూసేటప్పుడు దే సమ్ పర్సన్ ఇస్ అలాంగ్ విత్ హర్. వాళ్ళు ఎవరు అనేసి మనం వెతకాలి, బికాస్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నుంచి పెట్టుకొని లాస్ట్ దాకా ఈస్ ఫాలోయింగ్ దట్ లేడీ, రైట్? సో దట్ పర్సన్ ఇస్ ఫాలోయింగ్ దట్ లేడీ. ఫస్ట్ మేము ఇక్కడ చూడాలంటే ఆ మ్యాన్, వాడు ఎవడు, హూస్ దట్ పర్సన్ హూస్ ఫాలోయింగ్ హర్ అనేసి. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము వచ్చి కామన్ గానే ఏమో జరుగుతుంది అనేసి మా సిక్స్త్ సెన్స్ గానీ మాకు తెలిసిపోతుంది, ఓ దిస్ లేడీ షీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అనేసి. అప్పుడు ఆ ప్లాట్ఫారం లో స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఆయన వెళ్తున్నాడంటే మోస్ట్లీ హీ నోస్ దట్ వాట్ షీఈస్ గోన్ టు డూ. ఇప్పుడు మనం నడుచుకొని పోయేది అనుకుని ఇప్పుడు మేము వెల్ డ్రెస్ అయ్యేసి we look very like very posh and look, and we are still walking inside that path, and some people are noticing that. At least one or another, at least that man could be noticed. ఏమైనా ఒకటి చేయొచ్చు కాదు సార్. సంబడి కుడ్ హావ్ హెల్ప్డ్ హర్, రైట్? ఇప్పుడు మనం అట్పక్ నడుచుకొని పోయాల్సిన అవసరం లేదే. ఇప్పుడు ట్రాక్ లో మనం ఆ గేట్ వేసినప్పుడు నిలబడితే కూడా కుక్క వస్తా ఉంది, ఒక ఆవు వస్తా ఉంది అంటే కూడా మనం దాన్ని చూసి భయం పడతాము. వి ట్రై టు డూ సంథింగ్ ఫర్ దట్. అర్చేది కానీ ఏ షూ అనేసి మనం రాయి చేసి కొట్టేది కానీ అదంతా మేము కామన్ గా చేస్తామంటే, ఒక హ్యూమన్ బీయింగ్ తను అటుపక్క వెళ్తా ఉందంటే ఐ థింక్ దట్ మ్యాన్ సంథింగ్ ఇస్ వెరీ స్పీషియస్ సార్. మీరు వచ్చి వాళ్ళతోనే మనం ఇది చేసుకోనాలా. I don't think so she has any financial and all, sir. ఎందుకంటే she is already prepared with the children. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది, ఇటు ఉంది, ఇట్లుంది, ఇటు జరుగుతా ఉంది, మనం ఎవరికోసం బతకాలి, మనతో ఆమెతో ఇల్లుంది, డబ్బు ఉంది, హస్బెండ్ ఇస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్, అండ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ సార్? ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చి అడుక్కొని కూడా తినొచ్చు సార్. పిల్లల్ని సాకాలంటే మనం అడుక్కొని కూడా తినొచ్చు. ఆ పరిస్థితి కూడా లేదు కదా తనకి. అదే ఐశ్వర్య గారు, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక 6 నెలల కింద ఇటు తన ఇంటి దగ్గరికి వచ్చి తన మీద గొడవ చేశారు, దాడి చేశారు, తన మీద కూడా దాడి చేశారు ఒక పర్సన్. అలాగే దానికి ఒక పర్సన్, ఒక వివాదం జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఆ గొడవ తర్వాత దాన్ని ఎవరైనా ప్రొలాంగ్ చేశారా ఏంటి తెలియదు, కానీ మరి వాళ్ళు ఇంకా తన లైఫ్లో కంటిన్యూ అవుతున్నారా, ఆ గొడవ చేసిన వ్యక్తులు ఎవరు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. బట్ దెర్ ఈజ్ వన్ స్ట్రాంగ్ రీజన్ అన్నదానికి ఇది ప్రూఫ్ అనుకోవచ్చా? 6 months బ్యాక్ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది గొడవ చేశారన్నది. సార్ గొడవ అనేసి వచ్చి మనం ఇప్పుడు లైఫ్ ఎట్లయిపోతుందంటే, ఇప్పుడు మనం ఇల్లు నుంచి బయట వదలాలంట కూడా మనకి ఎవరెవరో దొరుకుతారు మనకి గొడవ చేసేదానికి. బట్ దట్ ఈస్ నాట్ ద మేము వచ్చి అదంతా ఫేస్ చేసుకొని రావాలి. ఐ డోంట్ థింక్ సో దిస్ లేడీ హ్యావ్ టేకన్ అంత సీరియస్ గా ఎవరో ఒకడు వచ్చి గొడవ చేసినాడు దానివల్ల వచ్చి ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని అలా అవసరం లేదు కాదు సార్, అంత అవసరం లేదే.
ఇప్పుడు చిన్న పిల్లలు మన ఇంట్లో కూడా ఏమైనా జరిగితే చిన్న పిల్లలు కూడా నోటీస్ చేస్తారు. మమ్మీ ఇప్పుడు మన హస్బెండ్ కి ఏమైనా తిడితే కూడా పాపము డాడీ తిట్టొద్దు, డాడీని కొట్టొద్దు అనేసి మన చిన్న పిల్లలు కూడా చెప్తారు. అప్పుడు తన మమ్మీ వచ్చేసి ఇంత పెద్ద డిసిషన్ చేసుకుంటుందంటే ఇక్కడ ఆ విజువల్ లో మనకి ఏం చూస్తా ఉన్నామంటే ఆ పాప వచ్చేసి షీఈ్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే మమ్మీ ఏం చెప్తుందో అది మనం చెయ్యాలనేసి షీఈ్ ఆల్రెడీ షీఈ్ ప్రిపేర్డ్ విత్ దట్. Papudi, I mean, what I'm trying to tell is that daughter, she's there, right? She's not giving any action. She's not even pulling her mother. She's not even looking aside of her mother. She's she's prepared. She's prepared with her mother. Okay, మా మమ్మీ ఏం చెప్తుందో అది చేస్తామని. బట్ మనం వచ్చి సన్ కార్డ్ చూడాలంటే వాడేమో చెప్పేకి ట్రై చేస్తా ఉన్నాడు, వాళ్ళు వచ్చి ఆపుతా ఉన్నారు. హూ హర్ మదర్ ఇస్ సెయింగ్ షీఈ్ లైక్ నో దిస్ వి ఆర్ గోనా డూ, వీ హ్యావ్ టు డూ అని. సో ఎవడో వచ్చి గొడవ చేసిన వాళ్ళంతా వచ్చి ఇంత ప్రిటెండ్ చేసి ఎవరు ఇట్లా చేయరు సార్. అట్లా చేయాల్సిన అవసరం ఉంటే తను పోలీస్ కార్డ్ పోవచ్చు, తను కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళపైన ఏముందో లీగల్ యాక్షన్ తీసుకొని వచ్చు వాళ్ళు. కానీ హస్బెండ్ తో కానీ షేర్ చేయొచ్చు సంథింగ్. బట్ షీ లిటరలీ హావ్ నాట్ టేకన్ అ హస్బెండ్ ఇన్ అ ఛాన్స్ అట్ ఆల్. వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉండే చూస్తే నాకు ఏమి తెలీదు, నార్మలీ షీస్ ఫైన్. సార్ నేను ఒకటి చెప్తా, ఈ ఇన్సిడెంట్ లో నేను ఒకటి చెప్తాను సార్. నిజంగా తను వచ్చి సివిల్ ఇంజనీర్ అండ్ ఆయన వచ్చేసి అబ్రాడ్ లో పని చేస్తా ఉన్నాడు, ఫైన్. ఇప్పుడు మనం 22 ఇయర్స్ అయింది మన మమ్మీ అబ్రాడ్ పోయి. ఇప్పుడు మాకంతా ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన మెట్క మన మమ్మీ వచ్చేసినారు. వాళ్ళు వచ్చిన మెట్క మాకంతా పెళ్లి చేసి వి ఆల్ ఆర్ లివింగ్ విత్ అ ఫ్యామిలీ నౌ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ సార్, నిజంగా 22 ఇయర్స్ లో మనం ఎంత బాధపడినారంటే ఆ కష్టం మాకు మాత్రం అంతే తెలుసు. చూసే వాళ్ళకి వాళ్ళ మమ్మీ బాగా సంపాదిస్తా ఉంది, వాళ్ళ మమ్మీ వీళ్ళ కోసం అంతా చేస్తా ఉంది, అదంతా అపార్ట్ సార్. మాకు కావాల్సినది ఏమి, ఆ లవ్ కావాలా, కేర్ కావాలా, ఆ ఇంటెన్షన్ కావాలా. ఇంటికి వెళ్ళిన మెట్టే మమ్మీ డాడీ అనేసి పిలుస్తాం కదా, ఆ ఒక హ్యాపీనెస్ నుంచి మనం ఎక్కడ కొనేకి అయ్యలేదు సార్. ఎప్పుడు తన వైఫ్ మాకు నుంచి కొంచెం దూరం ఉందో ఈ హ్యాస్ టు డ్రాప్ ఇస్ ద జాబ్, అక్కడ ఇడిచిపెట్టేసి వచ్చి తన పిల్లలతో తన భార్యతో ఆయన లైఫ్ చేయాల్సింది అనేసి నా ఒక్క ఇది సార్, అంతే. ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు ఎవరో వచ్చి దానిపైన ఫైట్ చేస్తున్నారంటే షీఈ్ అ బోల్డ్ ఎనఫ్, షీఈ్ అ సివిల్ ఇంజనీర్, షీ నోస్ దట్ షీ వుడ్ హావ్ రెడ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ షీఈ్ అ టీమ్ లీడర్ too. Even I had worked in car showroom as a sales executive. I have faced many problems. I have faced many men. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీస్ లో ఉంటారు సార్. ఎంత మనకి ప్రెషర్ ఉంటుంది అంటే సీరియస్ గా మనం అస్సలు దాని గురించి మనం థింక్ కూడా చేసుకోలేము. అంతా ప్రెషర్ ఉంటుంది. మనకి ఫ్యామిలీకి ఇచ్చే టైం ఉండదు. ఆమె 24/7 మనకి కాల్స్ వస్తా ఉంటాయి. మనం ఏమైనా ఒక్క కాల్ పిక్ చేయకపోతే మన రివ్యూస్ లో మన పేరు మీద వాళ్ళు చాలా డిమాండ్ చేసి దిస్ లేడీ ఈజ్ వెరీ క్రూవెల్, షీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, షీ డజంట్ ఆన్సర్ ద కాల్స్, ఇట్లన్నీ రివ్యూస్ వస్తా ఉంటాయి సార్. అవంతా మనం చూసుకొని అదంతా వాట్ టు సే, వీ హ్యావ్ టు జస్ట్ లెఫ్ట్ ఇట్ బ్యాక్ సార్. మన ఫ్యామిలీ లైఫ్ ఏముందో చూసుకొని పోవాలా, అంతే సార్ లైఫ్. రైట్ ఐశ్వర్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఐశ్వర్య గారు కూడా వాళ్ళ తల్లి కూడా ఇటు అబ్రాడ్కి దుబాయ్కి వెళ్ళి వాళ్ళ తల్లి, ఇప్పుడు మనకు కాల్ చేసిన ఐశ్వర్య గారు వాళ్ళ తల్లి కూడా దుబాయ్లోనే ఉంది. దాదాపు వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశారని చెప్తుంది. కానీ నేను నా తల్లిని చాలా మిస్ అయ్యాను. ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇటు తల్లిదండ్రులతో ఆ స్పెండ్ చేసే టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. డబ్బు ఉంది కానీ తల్లిదండ్రుల ప్రేమని కొనలేము అంటూ ఇటు ఐశ్వర్య గారు కూడా రిలేట్ చేసుకుంటున్నారు. ఇటు పిల్లల నుంచి రిలేట్ చేసుకుంటున్నారు. ఇటు విజయారెడ్డి పిల్లల విషయాన్ని రిలేట్ చేసుకొని తండ్రిగా ఉన్న సురేందర్ రెడ్డి తన ఉద్యోగాన్ని వదిలి తన ఫ్యామిలీతో వచ్చి ఉండాల్సింది. ఒకవేళ నిజంగా విజయారెడ్డి మానసికంగా ఇబ్బంది పడుంటే, లేకపోతే కొంత ఒంటరితనాన్ని కనుక ఆమె అనిపించుంటే ఒంటరితనంగా ఉంటున్నానని తన భర్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి ఉండాల్సిందంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే సొసైటీలో తను ఎంతో ప్రెషర్స్ని ఇటు వర్క్ చేస్తుంది టీమ్ లీడర్గా కాబట్టి ఎంతో మందిని ఫేస్ చేస్తూ ఉంటుంది. అవన్నీ పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఆర్థిక విషయాలు అయితే కాకపోయి ఉండొచ్చు అంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మరి ఈ విషయానికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు విజయారెడ్డిని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా ఇటు చాలామంది పాల్గొంటున్నారు. ఇటు పాల్గొని అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ఆర్టీవీకి సంబంధించిన పోల్లో పాల్గొనండి. అలాగే కొన్ని కామెంట్స్ మనం చూస్తే విజయారెడ్డి కేసుని సిబిఐకి అప్పగించాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ ఇటు రణస్థలి
కామెంట్ చేశారు. విజయారెడ్డి కేసుని సిబిఐకి అప్పగించాలి, దీంట్లో నిజాలు ఇంకా బయటికి రావట్లేదంటూ ఇటు రణస్థలి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, వీ టూ వాంట్ జస్టిస్ ఫర్ విజయారెడ్డి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పటికీ మేము ఈ ఇష్యూని కంటిన్యూ చేస్తున్న రీజన్ అదే. ఎగ్జాక్ట్లీ, వీ వాంట్ జస్టిస్ ఫర్ విజయారెడ్డి అండ్ హర్ కిడ్స్. పిల్లల కోసం అలాగే విజయారెడ్డి కోసం మేము కూడా ఫైట్ చేస్తున్నాం. ఎస్, మరికొన్ని కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు యశస్విని కామెంట్ చేస్తున్నారు. విజయ్ గారు పెళ్ళైనప్పటి నుండి ఒంటరిగా ఉంటున్నారు. దుబాయ్లోనే జాబ్ కాబట్టి తనకి అది పెద్ద ప్రాబ్లం కాదు, భర్త దుబాయ్. సో ముందు నుంచి కూడా ఒంటరిగా ఉంటున్నారు కదా, సడన్గా డిప్రెషన్ ఎలా వస్తుంది అన్న పాయింట్ని ఇటు యశస్విని గారు కామెంట్ చేస్తున్నారు చాలా క్లియర్గా. ఎస్, ఎగ్జాక్ట్లీ, పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు సడన్గా డిప్రెషన్ రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సడన్గా డిప్రెషన్ ఏంటి అంటూ ఇటు యశస్విని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. మీరెవరైనా ఇలానే అనుకుంటే కనుక, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే కనుక కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోవచ్చు. సో మరికొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు రణస్థలి, జస్టిస్ ఫర్ విజయారెడ్డి ఫ్యామిలీ, మరొకసారి కామెంట్ చేశారు ఇటు రణస్థలి గారు, జస్టిస్ ఫర్ విజయారెడ్డి ఫ్యామిలీ అంటూ. అలాగే మరొక కామెంట్ మనం చూస్తే విజయ సారథి, దెర్ ఈస్ నో డిప్రెషన్, దెర్ ఈస్ స్ట్రాంగ్ రీజన్. అసలు డిప్రెషన్ అనేది లేదు అంటూ ఇటు ప్రజలు కూడా నమ్మట్లేదు. ఇటు ప్రజలు కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని నమ్ముతున్నారు. ఇటు తన అన్న చిరంజీవి కూడా, నా చెల్లి ఒక స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్, ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది నాతో, మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం, ఏమున్నా నాకు షేర్ చేస్తుంది, ఒకవేళ నాకు షేర్ చేస్తుంటే నేను కాపాడుకునేవాడిని అంటూ ఇటు చిరంజీవి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు భర్త సురేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పారు. మరి అంత స్ట్రాంగ్ పర్సన్ని మానసికంగా వేధించిన విషయం ఏంటి? లేకపోతే మానసికంగా వేధించిన మనిషి ఎవరు? వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? డిప్రెషన్ అని ఊరికే ఎందుకు కొట్టిపడేస్తున్నాయి మీడియా సంస్థలు? ఈ మీడియా సంస్థలు కొట్టిపడేయడానికి అసలు కారణాలేంటి? అసలు ప్రూఫ్ ఏంటి? దానికి సంబంధించి అసలు ఒకసారి చూస్తే ఇటు పోలీసులు మరో పక్కన ఎలాంటి ప్రూఫ్లు లేవు, మేము ఎలాంటి ప్రెస్ రిలీజ్ చేయలేదు, ఇటు డిప్రెషన్కి సంబంధించి కారణాలంటూ మేము ఎక్కడా వ్యక్తపరచలేదు అంటూ ఇటు రైల్వే పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఆఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా రైల్వే పోలీసులు విడుదల చేయలేదు. అలాంటి తరుణంలో డిప్రెషన్ అని ఎలా చెప్పగలుగుతారు? మరొకరు యశస్విని మరొకసారి కామెంట్ చేశారు. ఇటు విజయ్ గారి పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది ఇవ్వాలని తపన పడే ఒక తల్లిగానే ఉంటుంది, కానీ తన పర్సనల్ లైఫ్లో కూడా తను ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఉంటుంది. సాక్రిఫైసెస్ చేస్తూనే ఆ లైఫ్ని లీడ్ చేస్తుంది కదా. తన పిల్లల ఫ్యూచర్కి ఏదో రిస్క్లో పడింది కాబట్టే తన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఇటు యశస్విని గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు శ్రీనివాస్ అమ్మ చుండూరు కామెంట్ చేశారు. ఇటు ఇంట్లో వాళ్ళే బాధలు పడుతుందేమో, ఇంట్లో వాళ్ళ వల్లే బాధలు పడుతుందేమో అంటూ మరొకరు కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు విజయారెడ్డి కేసు సంబంధించి ఇవాళటికి 11 రోజులైనా కూడా ఇంకా దాని మీద ఎందుకు క్లారిటీ రావట్లేదు? మరో పక్కన ఇటు 6 నెలల కింద తన ఇంటి దగ్గరకు వచ్చి తన మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు? తన ఫ్యామిలీ మెంబర్స్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ దాడి చేసిన వ్యక్తికి విజయారెడ్డికి ఏంటి సంబంధం? ఆ దాడి తర్వాత అదేనా ముఖ్య కారణం తను ఈ డెసిషన్ తీసుకోవడానికి? లేకపోతే ఆ దాడి గురించి తర్వాత ఎవరైనా ఇంకా ఆ విషయాన్ని నొక్కిపెట్టి ఆ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ చేశారా ఎవరైనా? వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మరో పక్కన ఇటు చిరంజీవికి సంబంధించిన బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ నుంచి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? వీటన్నిటిపైన క్లారిటీ రావట్లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.